రకంగా అభివృద్ధి చేశాం. అంతేకాకుండా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు, రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా, వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషన్ 327 కోట్ల రూపాయలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము, సుమారు 720 కోట్ల రూపాయలు. అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకు చాలా దగ్గర అవుతుంది, అది 310 కోట్ల రూపాయలతోటి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోసము మరి ప్రధానమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని అక్కడ రైల్వే నెట్వర్క్ ఉండే విధంగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే కాకుండా మరి ఈ యొక్క ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇప్పటికే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ కోసం ప్రారంభమైంది. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క ఉత్పత్తి అవుతున్నటువంటి 400 800 సంబంధించినటువంటి 2 ప్లాంట్లను వారు ప్రారంభించడం జరిగింది. మరొక 800 మెగావాట్లతో కూడినటువంటి 2 ప్లాంట్లను 400 త్వరలోనే ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలోనే నీటి మీద తేలియాడేటువంటి బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు అది తెలంగాణలో ప్రారంభించాము. అది రామగుండంలో ఉత్పత్తి కూడా పూర్తయింది, ఉత్పత్తి కూడా ప్రారంభించింది. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. నీటి మీద తేలాడేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పటివరకు ఇంత పెద్ద ప్లాంటు దేశంలో ఎక్కడా కూడా లేదు, అది తెలంగాణలో ఉంది. అదేవిధంగా రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమ సుమారు 6,400 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారే దాన్ని తెలంగాణ రైతులకు అంకితం చేశాడు. అది ఉత్పత్తి జరుగుతూ ఉందన్న విషయాన్ని సందర్భంగా స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఉత్పత్తి ఫ్యాక్టరీని కూడా డెడికేట్ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా అమృత్ పథకం కింద తెలంగాణకు సుమారు 3,700 కోట్లు వస్తే అందులో మెదక్ జిల్లా కూడా 200 కోట్లకు పైగా మెదక్ జిల్లాలో కూడా అమృత్ పథకం కింద అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు సన్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతులకు ఎరువుల మీద అందించినటువంటి సబ్సిడీ ఈ 10 సంవత్సరాలలో 60,000 కోట్లకు మించి తెలంగాణ రైతులకు ఎరువుల మీద, యూరియా మీద కానీ డిఏపి మీద కానీ అది ఈరోజు అందిస్తూ ఉన్నామన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొద్ది నిధుల కొరతతో 11 ఇరిగేషన్ ప్రాజెక్టులు